క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జైంట్స్తో తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2026 భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్తో జరిగిన పోరులో అతడు ప్లేయింగ్ 11లో ఆడాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నెగ్గి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 2025 వరకు కూడా అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 1-2 మ్యాచ్లు కూడా ఆడాడు. అయితే 2026 సీజన్ ముందు ట్రేడ్ ద్వారా లక్నో సూపర్ జైంట్స్కు మారాడు. రంజీల్లో కూడా ముంబై తరపున అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో గోవాకు అర్జున్ టెండూల్కర్ మారాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన పోరులో అర్జున్ టెండూల్కర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు. షమి 2 వికెట్లు తీసినా 45 పరుగులు ఇచ్చుకున్నారు. ప్రిన్స్ యాదవ్ 3 ఓవర్లు 32 పరుగులు, మోసిన్ ఖాన్ 4 ఓవర్లు 48 పరుగులు, దివ్యేష్ రాథి 3 ఓవర్లు 39 పరుగులు ఇచ్చుకున్నారు. వీరు ఈ సీజన్లో చాలా మ్యాచ్లే ఆడారు. అయితే వీరికంటే అర్జున్ టెండూల్కర్ బెటర్గా బౌలింగ్ చేయడం విశేషం. అర్జున్ టెండూల్కర్ లక్నో డెబ్యూ అనంతరం సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. క్రికెట్లో సహనం చాలా ముఖ్యమన్నారు. తండ్రిగా గర్విస్తున్నానంటూ పేర్కొన్నాడు. నీకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కోసం కష్టపడు అంటూ సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో తొలి 13 మ్యాచ్ల్లో అవకాశం రాకపోయినా ఏమాత్రం నిరాశపడకుండా చివరి వరకు స్ఫూర్తితో ఉన్నావనే అదే నీకు అవకాశాన్ని తెచ్చిందని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.